మొన్న మా ఇంట్లో బూడిద గుమ్మడికాయ కాసిందని చూపించాను కదండి. ఈరోజు నేను వడియాలు పెడుతున్నాను. బూడిద గుమ్మడికాయ ముక్కలు ఇలా సన్నగా తరుక్కున్నాను. అలాగేనండి పండు మిరపకాయ పచ్చడి వేసుకుంటానని చెప్పాను కదండి. పండు మిరపకాయ పచ్చడి వేసేస్తున్నాను. అలాగేనండి మనం ఇంగు ఏం చేయాలంటే అండి, ఇలాగా నీళ్ళలో నానబెట్టుకోవాలండి. వడియాలకండి ఇంగువే రుచండి. అలాగేనండి వడల మాదిరి ఉండాలండి మనకి మినప్పిండి. వడల మాదిరి ఉండి మనం వడియాల పిండి కలిపేసుకుందాము. ఈ బూడిద గుమ్మడికాయ వలనండి మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. వడియాలే కాకుండా ఇలా వడియాలు పెట్టేసుకుంటానండి. వడియాలు పెట్టుకున్నాక ఇది పైన ఉంటుందో చూడండి, ఇది ఉల్లిపాయలు వేసి కూర చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగేనండి ఈ బూడిద గుమ్మడికాయ ముక్కలు ఎత్తు పెడతాం కదండి, ముక్కలు తిరిగాక ఈ జ్యూస్ వచ్చిందండి. ఇది తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనకి బూడిద గుమ్మడికాయ వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూసారండి. ఇంకో ప్రయోజనం కూడా ఉందండోయ్. ఈ బూడిద గుమ్మడికాయ ముక్క ఉంది కదా, ఇది పప్పు చేసుకు తిన్నాం అనుకోండి, ఎంతో రుచిగా ఉంటుందండి. ఇది ఈ ఇది వరకు నేను వీడియోలోనండి ఈ బూడిద గుమ్మడికాయ ఈ ముక్కలతో కూర చేయటము, ఈ పప్పు చేసుకోవడం అన్నీ చూపించానండి. మళ్ళీ చూపిస్తాను. అంటే కొత్త సబ్స్క్రైబర్స్కి మీరు కూడా ఇవన్నీ చేసుకుని, ఇదిగోనండి వడియాల పిండి కలిపేస్తున్నాను. ఇవన్నీ చేసుకుని ఎలా ఉన్నాయో రుచి చూసి నాకు కామెంట్ల రూపంలో చెప్పండి. ఇంకోటండోయ్, ఈ పచ్చి వడియాలండి పొద్దున్నే ఎండబెట్టుకుంటామండి. పచ్చిబడియాలు సాయంత్రం నూనెలో వేసుకుని వేయించుకుంటేనండి పచ్చిగా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయండి. అలాగే ఈ బూడిద గుమ్మడికాయతోనండి అట్టు కూడా వేసుకోవచ్చండి. నేనైతేనండి ఈ బూడిద గుమ్మడికాయ పిండి కొంచెం అన్నంలో నూనె వేసుకుని ఇలా వేసుకుని తింటానండి. జమ్మకు పుర్రికో బుద్ధి జమ్మకో రుచి అంటారు కదండి. అలాగేనండి ఈ బూడిద గుమ్మడికాయ ఈ వడియాల పిండితో నేను ఎన్నో రకాలుగా ఉపయోగించుకుంటానన్నమాట. మీరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోనండి ఇలా బాగా కలిపేసాను. ఇలా వడియాలు ఇలా వడియాలు పెట్టేసుకోవటమేనండి.